సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అందరికీ నమస్కారం. శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి, జగద్గురువైనటువంటి శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ త్రైత సిద్ధాంత భగవద్గీతను గురించి మనందరం తెలుసుకుంటున్నాం. ఈ భగవద్గీతలో ఎవరూ చెప్పని విధానము అనగా జీవాత్మ, ఆత్మ, పరమాత్మల యొక్క వివరము సంపూర్ణముగా ఇందులో తెలియజేశారు స్వామివారు. ఈరోజు రాజవిద్య రాజగుహ్య యోగము అనే అధ్యాయంలో 10వ శ్లోకం గురించి తెలుసుకుందాము. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఈ శ్లోకము పరమాత్మ గురించి తెలియజేశారు. భావము: నా అధ్యక్షతన గల చరాచర ప్రపంచమునంతటిని ప్రకృతి పుట్టించుచున్నది. ఆ కారణము చేతనే జగత్తు పరివర్తించుచున్నది. వివరము: పరమాత్మ ప్రకృతికి అధ్యక్షత వహించి ఉండగా ప్రకృతి సకల చరాచర జీవరాశులను సృష్టించుచున్నది. కారణము పరమాత్మ కాగా కార్యము ప్రకృతి చేయుచున్నది. ఈ విధానము శాశ్వతముగా నుండుట వలన చావు పుట్టుకలను ప్రకృతి చేయుచుండుట వలన జగత్తు చక్రము వలె తిరుగుచున్నది. ఒక యంత్రమును తయారు చేయువాడు యంత్రము తయారగు వరకు కష్టించి తయారు చేయును. యంత్రము తనంతట తానే పనిచేయుటకు మొదలుపెట్టిన తరువాత వానికి ఏమీ శ్రమ ఉండదు. యంత్రము తయారు చేసేవరకే శ్రమ ఉంటుంది. మొదట ఒక నమూనాను తయారు చేసిన వాడు ఆ నమూనాను ఎక్కడైనా ఉపయోగించి పని చేయించవచ్చును. మొదటి నమూనా ప్రకారమే అన్ని యంత్రములు తానంతట అవే పని చేయును. మొదట ప్రకృతి అను యంత్రమును పరమాత్మ తయారు చేసి పెట్టాడు. ఆ యంత్రము ఎల్లప్పుడూ తిరుగుచూ పనిచేయుచూనే ఉన్నది. పరమాత్మ సామర్థ్యముతోనే యంత్రము తిరుగుచున్నదని చెప్పవచ్చును. ఈ శ్లోకంలో పరమాత్మ సామర్థ్యముతోనే, పరమాత్మ శక్తితోనే ఆ యంత్రము అనే ప్రకృతి నడుస్తూ ఉన్నది, తిరుగుతున్నదని చెప్పవచ్చును. ఈ శ్లోకము ఇంతటితో సమాప్తం. అందరికీ నమస్కారం.